క్రిష్ అయితే రుద్రని ఆపి ఇలా ఆపుతూ ఉంటాడు. ఏమైంది? నేనెళ్ళి తీసుకొస్తాను కదా! బాబు ఎళ్ళి చెప్పాడు కదా! సత్యం తీసుకురమ్మని. నేను వెళ్ళి తీసుకొస్తాను. ఎందుకు ఆపుతున్నావు నన్ను? అనేతో అంటూ ఉంటాడు. ఇక భైరవి అయితే వాడిని పోనివ్వురా! పోనిస్తే సత్యం ఎళ్ళి తీసుకొస్తాడు అనైతే చెప్తూ ఉంటుంది. అయినా ఏమైంది క్రిష్? ఎందుకంత సీరియస్‌గా ఉన్నావు? అనేతో అంటూ ఉంటుంది భైరవి. ఆ మాటలకి అన్న వెళ్తే సత్యనే వస్తాడు. అదే నేను వెళ్తే సత్యని కిడ్నాప్ చేసిన వాడిని, సత్య కిడ్నాప్ చేయించిన వాళ్ళని అందరినీ తీసుకొస్తాను అనైతే చెప్తూ ఉంటాడు. అలా చెప్పగానే ఒక్కసారిగా షాక్ అవుతూ ఉంటుంది భైరవి. నేనేంటి ఇలా ఇరుక్కున్నాను? ఇప్పుడు ఏంటి పరిస్థితి? మా పిన్ని వీటికి గాని తెలిసిందంటే నన్ను ఇంట్లోనే ఉంచడు. ఇప్పుడు నేనేం చేయాలి? ఇదంతా చేసింది నేనే అని తెలిస్తే ఎలా అని ఇప్పుడు ఏం చేయాలి అని కంగారు పడుతూ ఉంటుంది భైరవి. ఇక క్రిష్‌కైతే కొంచెం అనుమానంగా ఉంటుంది రుద్ర మీద. రుద్రయే కిడ్నాప్ చేపించాడన్నట్లుగా రుద్రని చూసి మాట్లాడుతూ ఉంటాడు. అది విన్న భైరవికి కూడా భయమేస్తూ ఉంటుంది. వీడికేమైనా నిజం తెలిసిందా ఏంటా? వీడేంటి ఇలా మాట్లాడుతున్నాడు? అనైతే చాలా కంగారు పడుతూ గుడకలు మింగుతూ ఉంటుంది భైరవి. ఇక ఆ విషయం చెప్పలేక అని చాలా ట్రై చేస్తూ ఉంటుంది. సత్యాన్ని కిడ్నాప్ చేయించింది క్రిష్‌కి తెలియకుండా ట్రై చేస్తూ ఉంటుంది భైరవి. ఇక రుద్ర అయితే చాలా టెన్షన్ పడుతూ ఉంటాడు. వీడికి గాని నిజం తెలిసిందంటే బాపు దగ్గర నా ఇజ్జత్ మొత్తం పోతుంది. ఇప్పుడు ఏం చేయాలి? ఇప్పుడు మేము ఎలా ఇది నుంచి గట్టెక్కాలి అని రుద్ర కూడా ఆలోచిస్తూ ఉంటాడు. ఇక భైరవి రుద్ర కాసి చూసైతే క్రిష్ వాళ్ళ సంగతి నేను తెలుస్తాను. బాపు ముందు వాళ్ళ బండారం బయట పెడతాను అని చెప్తూ ఉంటాడు. ఆ మాటలకి వాళ్ళు ఇంకా భయపడుతూ ఉంటారు.